హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మేమైతే మా యూత్ అందరూ కలిసి ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది పెట్టాలనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనారోగ్యంతో అండ్ సమ్ ఇష్యూస్తో అందరూ బాధపడుతున్నారు, హెల్త్ ఇష్యూస్తో. సో అందుకు మేము వాళ్ళందరికీ ఉపయోగపడాలని దేవుని కృపను బట్టి మెడికల్ క్యాంప్ అనేది మేము పెట్టాలనుకున్నాం మా యూత్ అందరూ కలిసి. అండ్ మాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ గ్రౌండ్లో ఏదైతే వెనకాల ఈ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్లో అయితే మేము పెట్టాలనుకున్నాం. సో అందుకే మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి గ్రౌండ్ అయితే మొత్తం క్లీనింగ్ చేస్తున్నాం. సార్ చూడండి, వాళ్ళందరూ మా చర్చి యూత్. ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే కొంతమంది పేషెంట్లు అయితే వచ్చారు. ఎవరు ప్రవక్త ఎవరు యుక్తితో చూడు, నీ యుక్తితో చూడు. పరమాత్మ పరాయి ఆత్మ యోచించి చూడు, వివేచించి చూడు. డాక్టర్స్ ఎలా అయితే ఉపయోగమో అలాగే ఆత్మ సంబంధమైన డాక్టర్ కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అన్న కూడా పిఠాపురంలో సేవ చేస్తుంటారు. అన్న కూడా ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. సో ఈ టీం అందరూ కూడా ఇలా రావడానికి గల కారణము ఆ ప్రభు ప్రేమ. ఆయన బట్టి ఇక్కడ వరకు మేమందరము అలాగే అన్న వాళ్ళందరూ డాక్టర్స్ కూడా రావడానికి కారణం. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు మీరు ఓపికగా కూర్చున్నారు. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం సువార్త సేవలు చేస్తూ, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఎంతో కొంత ఉపయోగపడాలనే ఆలోచనతో దైవజనులు పవన్ గారు అదేవిధంగా టీం అంతా కూడా ఈ పేదలున్న ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సత్య స్తంభం కాదా, ఏది సత్యం ఏద సత్యం శోధించి చూడు, పరిశోధించి చూడు. సత్యం శోధించి చూడు, పరిశోధించి చూడు. కానీ అలాగే టీం అందరూ కూడా బయలుదేరి వచ్చారు కాబట్టి వారందరూ మన మధ్యలో ఉన్నారు. ఈ మెడిసిన్ కానివ్వండి, మిగతా డాక్టర్స్ కానివ్వండి, మిగతా అన్ని విషయాలు కూడా దగ్గరుండి
వాళ్ళే చూసుకుంటూ మనల్ని అందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కాబట్టి అన్న వాళ్ళకి ఒకసారి మనం అందరం బిగ్గరగా చప్పట్లు కొడదామా? దైవ సేవే మన కర్తవ్యం, ధనాపేక్ష ప్రభుక సహ్యం. దైవ సేవే మన కర్తవ్యం, ధనాపేక్ష ప్రభుక సహ్యం. సేవలో